సింగరేణి వ్యాప్తంగా 20.8 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 20.1 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి 97% సాధించామని పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జిఎం లలిత్ కుమార్ అన్నారు. ఇక రామగుండం 1లో జూలై మాసంలో 104% బొగ్గు ఉత్పత్తి చేసిందన్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులు, ఉద్యోగులను ఆయన అభినందించారు. అంతేకాకుండా రామగుండం మేడిపల్లి ఆవరణలో హైడెల్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆర్డర్ చేశామన్నారు. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించి వ్యాప్కో కంపెనీకి అప్పగించినట్లుగా తెలిపారు. అదేవిధంగా రామగుండంలో 5 మెగావాట్ల సోలార్ ఏర్పాటుకు ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్నారు. సింగరేణి కాలనీస్ జూలై నెలలో సింగరేణి మొత్తం కలిపి 20.8 మిలియన్ టన్స్ లక్ష్యం పెట్టుకోగా దాంట్లో 20.1 మిలియన్ టన్స్ సాధించి 97% సాధించడం జరిగింది ఉత్పత్తిని. మరియు RG1 ఏరియాకి వస్తే జూలై నెల టార్గెట్ 3,20,000 టన్నులు టార్గెట్ పెట్టుకోగా 3,33,000 టన్నులు చేసి 1,30,000 టన్నులు అధికంగా 13,000 టన్నులు అధికంగా తీసి 104% సాధించడం జరిగింది. దీనికి కృషి చేసిన ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు, యూనియన్ ప్రజలు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ముఖ్యంగా OC5 కాని వాళ్ళు 2,10,000 గాను 2,60,000 టన్నులు తీసి 50,000 టన్నులు ఎక్కువ తీసి 124% వర్షాభావము ఉండి అత్యధిక వర్షపాతం నమోదైన కానీ కృషి చేసినందుకు OC5 ఉద్యోగులందరినీ మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. ఇది కాకుండా ఈ మేడిపల్లి దగ్గరలో నెల్లూరు